కార్తీక పురాణం 17వ అధ్యాయము. అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్వోపదేశము. ఓ మునిశ్రేష్ఠులారా, ఓ ధనలోభి, నీకు కలిగిన సంశయంబులకు సమాధానము చెబుతాను వినుము. కర్మ వలన ఆత్మకు దేహధారణము సంభవిస్తుంది. కావున శరీరోత్పత్తికి కర్మ కారణమగుతుంది. శరీరధారణము వలననే ఆత్మ కర్మను చేయును కనుక కర్మ చేయుటకు శరీరమే కారణమగుతుంది. స్థూల సూక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మకు కర్మ సంబంధము కలుగునని పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించారు. దానిని మీకు నేను వివరిస్తాను. ఆత్మ అంటే ఈ శరీరమును సహంకారముగా ఆవరించి వ్యవహరిస్తున్నది అని అంగీరసుడు చెప్పాడు. అప్పుడు, ఓ మునీంద్ర, నేనింతవరకు ఈ దేహమే ఆత్మ అని భావించాను కనుక ఇంకను వివరముగా చెప్పబడిన వాక్యార్థ జ్ఞానమునకు పాదార్థ జ్ఞానము కారణమగుతుండును. కాన అహం బ్రహ్మ అను వాక్యార్థమును గురించి నాకు తెలియచేయండి అని ధనలోభుడు కోరాడు. అప్పుడు ధనలోభునితో అంగీరసుడు ఇట్లా అన్నారు. ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షి. నేను, నాది అను చెప్పబడు జీవాత్మయే అహం అను శబ్దం. సర్వాంతర్యామి అయి సచ్చిదానంద రూపమైన పరమాత్మ నహ అను శబ్దం. ఆత్మకు ఘటాదుల వలె శరీరమునకు లేదు. ఆ ఆత్మ సచ్చిదానంద స్వరూపము బుద్ధి సాక్షి జ్ఞానరూపి శరీరేంద్రియములు మొదలగు వాని వ్యాపారమునందు ప్రవర్తింపచేసి వాని కంటే వేరుగా ఉన్నదై ఎల్లప్పుడూ ఒకే రీతిని ప్రకాశిస్తూ ఉండేదాన్నే ఆత్మ అనబడును. నేను అనునది శరీరేంద్రియాదులలో ఒకటి కాదని తెలుసుకునుము. ఆ దేహేంద్రియాదులు అన్నిటినీ ఏది ప్రకాశింపచేయునో అది ఏ నేను అని నిశ్చయము. అందుచేత అస్థిరములగు శరీరేంద్రియాదులు కూడా నామరూపంబుతో ఉండి నశించునవేగాక ఇట్టి దేహమునకు జాగ్రత్త స్వప్న సుషుప్తి వ్యవస్థలు స్థూల సూక్ష్మకార శరీరంబులను మూడిటి యందును నేను, నాది అని వ్యవహరించేదే ఆత్మ అని గ్రహించుకొనుము. ఇనుము సూదంటు రాయిని అంటిపెట్టుకొని తిరుగునట్లు శరీర ఇంద్రియాలు దేనిని ఆశ్రయించి తిరుగుతున్నాయో అదే ఆత్మ. అట్లే అవి ఆత్మ వలన తమ పనిని చేయును. నిద్రలో శరీరేంద్రియాల సంబంధము లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తరువాత నేను సుఖ నిద్రపోతిని, సుఖంగా ఉంది అనుకొనున్నది ఏ ఆత్మ. దీపము గాజు బుడ్డిలో ఉండి ఆ గాజును ప్రకాశింపచేయునటలే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింపచేస్తున్నది. ఆత్మ పరమాత్మ స్వరూపమగుట వలన దానికి దారాపుత్రాదులు ఇష్టమగుతున్నారు. అట్టి విశేష ప్రేమాస్పదమగు వస్తువేదో అది ఏ పరమాత్మ అని గ్రహింపుము. తత్వమసి మొదలైన వాక్యములందలి త్వం అను పదమునకు కించిత్ జ్ఞత్వాది విశిష్టమందు జీవాత్మ అని అర్థం. తత్ అను పదమునకు సర్వజ్ఞ దిగుణత్వ విశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్థం. తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వమును బోధిస్తుంది. ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలివేయగా సచ్చిదానంద రూపమొక్కటియే నిలుస్తుంది. అది ఏ ఆత్మదేహ లక్షణము. ఉండుట, జన్మించుట, పెరుగుట, క్షీణించుట, చచ్చుట మొదలగు 6 భాగములు శరీరానికే గాని ఆత్మకు లేవు. జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము గలది. వేదములలో దేనికి సర్వజ్ఞత్వము, ఉపదేశము, సంపూర్ణత్వము నిరూపించబడి ఉన్నదో అది ఏ ఆత్మ. ఒక కుండను జూచి అది మట్టితో చేసినదే అని ఏ విధముగా గ్రహింతుమో అటులనే ఒక దేహాంతర్యామియగు జీవాత్మ పరమాత్మ అని తెలుసుకొనుము. జీవులచే కర్మఫలమనుభవించేసేవాడు పరమేశ్వరుడనియు జీవుల కర్మఫలమనుభవింతురనియు తెలుసుకొనుము. అందువలన మానవుడు గుణసంపత్తు గలవాడై గురు శుశ్రూష నొనర్చి సంసార సంబంధమగు ఆశలన్నీ విడిచి విముక్తి నొందవలయును. మంచి పనులు తలచిన చిత్తశుద్ధియు దాని వలన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందును. అందువలన సత్కర్మానుష్ఠానము చేయవలయును. మంచి పనులు చేసిన గాని ముక్తి లభించును అని అంగీరసుడు చెప్పగా ధనలోభుడు నమస్కరించి ఇట్లా అన్నారు. ఏమన్నారో అనేది వచ్చే వీడియోలో తెలుసుకుందాం.
సప్తదశాధ్యాయము 17వ రోజు పారాయణము సమాప్తం. మీ అందరికీ నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించండి. ధన్యవాదాలు.